పశుపతిని. ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, చచ్చిపోతున్నాను. విడిచిపెట్టు, ఈ సమాధిని బద్దలు కొట్టు. చచ్చిపోతున్నానమ్మా. అమ్మా అమ్మా రావే. నీకో విషయం తెలుసా? నేను చచ్చి 3 రోజులు అయ్యింది. నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో. నీ వల్ల నేను దిక్కులేని చావు చచ్చానే. నా దేహం కుళ్ళిపోయింది, పురుగులు పట్టి కప్పు కొడుతోంది. వదలా, నిన్నొదలా. రణశేషం మిగలని పను నీ వంశంలో నీ గుండెలు కింద పేగుల్ని పిసికి పిచ్చి కేకలెత్తిస్తా. కుక్కని అనుభవిస్తా. గొర్రెను నరికినట్టు నరుకుతా. వదల బొమ్మాలి, నిన్నొదలా. ఉన్నాడు, అక్కడే ఉన్నాడు వాడు. ఇప్పటికీ విడిపించు. వస్తున్నా, వచ్చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బయటికి రాకూడదు. వస్తానే, ఈ రాత్రే, ఇప్పుడే, ఈ క్షణమే వస్తానే. నన్ను విడిపించు. శాశ్వతంగా వాడు సమాధిలోనే ఉండిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బయటికి రాకూడదు. వస్తా, వచ్చి తీరుతా. సుశీలా, వచ్చేస్తున్నా. నన్ను విడిపించు. సుశీలా, రావద్దు, వెళ్ళిపో. రావద్దు, వెళ్ళిపో. సుశీలా, అమ్మా జేజమ్మ, అందరూ నువ్వే నేనంటున్నారు, కానీ నాకు నీ అంత ధైర్యం లేదు. అలాంటి నీచుణ్ణి సమాధి చేసిన గొప్పదానివి, కానీ ఎన్నేళ్లుగా వాడింకా సమాధిలో ఎందుకున్నాడు? వాడు బయటకు వస్తే నేను వాడిని ఎదిరించగలనా? కాదు, నేను జేజమ్మని కాదు. వాడు బయటికి రాలేడు. రాడు, ఆ సమాధి నుంచి బయటికి రాలేడు. రాలేడు. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల, 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 నా బిడ్డకి విడుదల.
ఆ